నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో విషాదం చోటు చేసుకుంది. పోతరాజు అనే యువకుడు నిన్న సాయంత్రం 6 గంటలకు లక్కీ వైన్స్ వద్ద అపస్మారక స్థితిలో పడిపోయి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోతరాజు భార్య జ్యోతి ఆరోపించారు. ఈ మేరకు జ్యోతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు ఓ నమూనా ఫిర్యాదు పత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లక్కీ వైన్స్ ఓనర్ గంగాధర్ గౌడ్, వర్కర్ మోహన్లు తన భర్త మరణానికి కారణమని సంఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్లను వైన్స్ యజమాని వర్కర్ చెరిపివేసినట్లు భార్య ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వైన్స్ యజమాని అందులో పనిచేసే వర్కర్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. లోకేశ్వర మండలం మా ఆయన నిన్న పొద్దున్న 11 గంటలకు ఇక్కడికి వచ్చాడు. వయసులోకి వచ్చిన తర్వాత అతను తాగిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చే వరకంటే శివమైంది. మేము ఒక్కసారి దాన్ని సీసీ కెమెరా ఫోటోస్ చూద్దామంటే మాకు ఇస్తలేదు. అందుకు మాకు డిలేట్ అయిందని అంటున్నారు. మరి బ్యాంక్స్ వాళ్ళు వచ్చి మాకు ఏదైనా ఒక న్యాయం చేయాలి అని మాకు కోటి కెమెరా అది చూపించాలి, అంతే. మాకు ఏమవుతుంది న్యాయం చేయాలి. లోకేశ్వర మండలం లోకేశ్వర గ్రామం పోతరాజు ప్రశాంత్ అనే ఏదో అలవాటుగా మద్యం సేవించేవాడు. కానీ నిన్న ఈ లక్కీ వైన్స్ వెనకాల పర్మిట్ రూమ్లో యథావిధిగా మద్యం సేవించడానికి వచ్చాడు. 11 గంటల టైంలో వచ్చాడు. 11 గంటల నుంచి అక్కడనే అదే పర్మిట్ రూమ్లో అక్కడనే కూర్చుంటే మద్యం సేవిస్తూ ఉన్నాడు. కానీ అనుకోకుండా వచ్చి చూసేసరికి అతను చనిపోయాడు. ఎందుకు చనిపోయాడో తెలియదు అని మేము యాజమాన్యాన్ని అడిగితే వాళ్ళు మాకు తెలియదు అన్నారు. మరి సీసీటీవీ ఉంది కదా, మరి దాంట్లో సీసీటీవీ ఫుటేజ్ చూపించండి అని అంటే వాళ్ళు సీసీటీవీలో రికార్డు కాలేదు అన్నారు. ఎందుకు రికార్డు కాలేదంటే అది సాంకేతిక ప్రాబ్లం అని చెప్పారు. కానీ ఆ సమయంలో మేము ఆ బాడీని ఎస్ఐ చెప్పిన ప్రకారంగా మేము పోస్ట్ మార్టం నిమిత్తము వైసకు తరలించాము. తీరా మేము మళ్ళీ అసలు జరిగిన దాని కారణం ఏంటి అని సీసీటీవీ ఫుటేజ్ చూద్దామనుకుంటే నిన్న చెప్పినటువంటి యాజమాన్యం రికార్డు కాలేదని చెప్పి గత 15 రోజుల నుంచి ఉన్నటువంటి రికార్డు మొత్తం తొలగించి రికార్డు కాలేదు, ఇది సాంకేతిక ప్రాబ్లం అని అందరికీ కూడా చెప్తున్నాం. వైన్స్లోకి వచ్చి మేము అందరం చెక్ చేసినా గత 15 రోజుల రికార్డు తొలగించడం జరిగింది. మళ్ళీ టెక్నికల్ టీంని వినిపించి కూడా చెక్ చేసినా కానీ బ్యాకప్ రాలేదని చెప్తున్నాం. కానీ అప్పటి వరకు సీసీ